జీహెచ్ఎంసీ ఉందనుకోండి, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ స్థానిక ఎన్నికలు కానీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దాదాపు ఒకసారి బీఆర్ఎస్కే ముచ్చెమట్లు పోయించింది బీజేపీ. గెలిచేసిందేమో అని అనుమానం క్రియేట్ చేసింది, అంత బాగా చుచ్చుకుపోయింది. అలాంటిది సెంటర్లో అంత స్ట్రాంగ్గా ఉండి ఇప్పుడు ఉండేటప్పుడు కాబట్టి బీజేపీని నిలువరించడం అనేది ప్రధానమైనటువంటి సమస్యగా ఉంటుంది. ఇక సంవత్సర కాలాల్లో అనేసరికి ఆయన దృష్టి అంటే ఒక్కొక్కళ్ళ మీద ఒక ఫోకస్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఈ ఫోకస్ సంబంధించి మనం చాలా జాగ్రత్తగా చూస్తే హైదరాబాద్ పరిసరాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. హైదరాబాద్ పరిసరాలకు వచ్చేటప్పటికి ఉదాహరణకి ఆక్రమణలు, చెరువులు హైదరాబాద్, తర్వాత మూసి హైదరాబాద్ అంటే అర్థం ఏంటి, హైదరాబాద్ గురించి ఆలోచించేట్టు చేశారు అందరినీ ఎక్కువ భాగం. అంటే మిగిలిన రూరల్ తెలంగాణకి రైతులకి రుణమాఫీలు అవన్నీ జరుగుతుంటాయి, సంక్షేమ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. బట్ ఇమ్మీడియట్గా వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని ప్రిపరేషన్గా 1 ఇయర్ని పూర్తిగా వాడేశాడు. ఓకే. సో కాబట్టి ఇప్పుడు చూడాలి అంటే బీజేపీని ఏ మేరకు నిలువరించగలరు, అట్లా బీఆర్ఎస్ని ఏ మేరకు. మరీ బీఆర్ఎస్ ఒక పార్టీ వీగిపోయి ఒక పార్టీ స్ట్రాంగ్ ఉందనుకోండి, అది కాంగ్రెస్కి మంచిది కాదు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదన్నా ఉంటే అది ఖచ్చితంగా చేయాలి అని వాళ్ళ వ్యూహకర్తలు ఆలోచిస్తారు. సో ఆ మేరకు అది ఒక రకంగా అంటే ప్రతిదాన్ని కూడా ప్రచారంగా వాడుకుంటారు, ప్రతిదాన్ని ఒక ప్రచారంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంటారు.